బొమ్మలు కూడా బాగా గీస్తావా? బాగానే గీస్తాను. చిన్నప్పుడు నన్ను చాలా బాగా బొమ్మలు వేస్తావని మెచ్చుకునే వాళ్ళందరూ. అయితే నీకిక్కడ తేలిగ్గా పని దొరికినట్టే. నిజంగానబ్బా? అదిగో సత్యం, నేను చెప్పింది విన్నావు కదా? అబ్బా, ఏంటది? రేపు ఉగాది కదమ్మా. ఈరోజు సీతారాములు వారికి సమర్పించడానికి అందరూ పోటాపోటీగా వస్త్రాలు నేస్తారు. ఎవరి వస్త్రాలైతే స్వామివారికి తొడగడానికి ఎన్నికవుతుందో వాళ్లకి సంవత్సరం అంతా బాగా కలిసొస్తుందని నమ్మకం. ఓ, ఆ వస్త్రాలు నేయడానికి ఎవరి దారాలు వాళ్ళు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారా? అంతేనమ్మా. అమ్మా సిరి, ఏంటబ్బా? రా, ఇక్కడి దాకా వెళ్ళొద్దాం. ఎక్కడికి? నీకొకళ్ళని పరిచయం చేస్తానమ్మా. వాళ్ళు నీకు ఉపయోగపడొచ్చు. వెళ్దాం పదా. నీకు ఉపయోగపడొచ్చని చెప్తున్నారు కదా, వెళ్ళిరా. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా. రామ్మా. హైదరాబాద్ మొత్తం వెతికాను. ఎక్కడికెళ్ళావు సిరి? ఏంట్రా, ఏమైంది? ఏంటోనమ్మా, నా గుండె ఒకవైపు లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. రేయ్, చాలా మందికి చిన్న వయసులో హార్ట్అటాక్లు వస్తున్నాయంట. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాంరా. ఇది ఆగిపోయే గుండె కాదమ్మా, ఐరన్ హార్ట్. మరెందుకురా అలా అనిపించింది? మరి ఈ గుండెని గుంజుకొని వెళ్ళిపోయిందా సిరి? ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందో అర్థం కావట్లేదు. దాని మీద ఎందుకురా అంత ఇష్టము? అసలది ఎలా నచ్చిందిరా నీకు? ప్రేమ గుడ్డిదంటారు కదా, అదే అయి ఉంటుంది. నీ ప్రేమ ఒట్టి గుడ్డిదే కాదురా, దానికి అన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయనుకుంటా. అమ్మా, నా ప్రేమని కామెడీ చేయొద్దు, నాకు నచ్చదు. నేను కామెడీగా అనలేదురా, చాలా సీరియస్గా అంటున్నాను. నా ప్రేమని ఎవరు వేలెత్తి చూపించినా నేను సహించలేను. అసలే నా లవర్ కనబడక నేను మండిపోయి ఉన్నాను. ఇలాంటి టైంలో నాతో వెటకారం చేసినా, నా ప్రేమని వెక్కిరించినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అరే హర్ష, ఆవేశపడకు. నువ్వు ఒక నిమిషం ఉండు. ఇదిగో జ్యూస్ తాగు. ఎండను పడొచ్చావు కదా, తల తిక్కతిక్కగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగు, తగ్గిపోతుంది. తాగరా, తాగు. నా తిక్క నీకింకా అర్థం కావట్లేదమ్మా. నాకు కావాల్సింది జ్యూస్ కాదు, ఆ సిరి. అదెక్కడికి వెళ్తుందిరా? అదే కదా అర్థం కాక చస్తున్నాను. అది అరుణ వాళ్ళింటికి వెళ్ళుంటుంది. అక్కడ లేదు. మంచి విశ్వాసం గల కుక్కని ఊళ్ళో ఎక్కడ వదిలినా అది చేరాల్సిన ఇంటికే వాసన చూసుకుంటూ వెళ్ళినట్టు ఆ సిరి అరుణింటికే ఖచ్చితంగా వెళ్ళుంటుంది. అవన్నీ నాకేం తెలీదమ్మా. ఆ సిరి నాకు కావాలి. అది నా చూపు నుంచి ఎంత దూరం పారిపోయినా దాన్ని వెతికి వెతికి మరీ పట్టుకుంటాను. దానికోసం నా ప్రాణాలనైనా వదులుతాను గాని దాన్ని మాత్రం వదలను. సిరి, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నా నుంచి మాత్రం తప్పించుకోలేవు.
జ్యోతి, రా గంగవ్వా, ఏంటి ఇలా వచ్చావ్? నీతో చిన్న పని పడిందే. చెప్పు, ఏంటా పని? ఎంతకీ ఎవరేమా? మనకి బాగా కావలసిన మనిషి, పేరు సిరి. నమస్తే అండి. నమస్తే అమ్మా. తనకి డిజైన్లు వేయడం బాగా వచ్చు. ఓ అలాగా. ఏదో ఒక పని కావాలని అడిగితే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇంకా పనులు మొదలు పెట్టలేదు, కానీ మీకు డిజైన్స్ వచ్చు కదా? అవునండి, వచ్చు. అయితే ఈ ఉగాది మన తెలుగు సంవత్సరం మొదటి రోజున సీతారాముల వారికి తొలి చీరని నేస్తారు. అయితే నేను ఆ చీర డిజైన్ చేయడానికి ప్రయత్నించొచ్చా? ప్రయత్నించొచ్చు, కానీ జ్యోతి, తన మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇందాక ఇంటి ముందు ముగ్గు ఎంత బాగా వేసిందో తెలుసా? అంటే మరోలా అనుకోవద్దు గంగవ్వ. ముగ్గు వేయటం వేరు, వస్త్రాల మీద డిజైన్ వేయటం వేరు. లేదు జ్యోతి గారు, నన్ను నమ్మండి. నాకు చీరల డిజైన్ పైన మంచి అవగాహన ఉంది. అందులోనూ నేను చాలా బాగా డిజైన్స్ వేయగలను. మీరు నమ్మకపోతే ఒక డిజైన్ వేసి చూపించమంటే ఇప్పుడే వేసి చూపిస్తాను. అవసరం లేదు, మీ మాటల్లో కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది. ఈసారైతే మిమ్మల్ని నమ్మి మీతో పాటు నేను పాల్గొంటాను. గెలుస్తాను అని చెప్పలేను, కానీ గెలిచే వరకు పోరాడతాను. సరే, అలాగే. మనం రచ్చబండ దగ్గరికి వెళ్ళాలి. రచ్చబండక? అక్కడే డిజైన్లు ఎంపిక చేసేది. సరే, పదండి. మెటీరియల్స్ తీసుకుని వెళ్దాం. ఉమ్. వీడేంటి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు? అయినా వీడేంటో ఆ సిరి అంటే పడి చేస్తున్నాడు. వీడికి ప్రపంచంలో ఇంకెవరూ నచ్చనట్టు ఆ సిరినే నచ్చిందా? ఏంట్రా ఇది? ఇంకా ఎంతసేపు ఆ సిరి గురించి ఆలోచిస్తూ ఉంటావు? మా ఆ సిరి అనే పేరు నాకు డ్రగ్ కన్నా బాగా పనిచేస్తుంది. తన గురించి ఆలోచిస్తుంటేనే నా శరీరం మొత్తం మత్తెక్కేస్తుంది. అయితే ఇది ప్రేమ కాదురా, పిచ్చి. ప్రేమ పిచ్చిగా మారడం ఒక అదృష్టం. అది చాలా తక్కువ మందికి మాత్రమే లభించే ఒక భాగ్యం. నాకు కూడా ఆ అదృష్టం దక్కిందని ఆనందపడుతున్నాను. కానీ అంతలోపే ఆ సిరి కనిపించట్లేదని బాధపడుతున్నాను. సార్ నమస్తే సార్. నీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఆనందపడే విషయం ఒకటి తీసుకొచ్చాను సార్. ఏంటిది? మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టి మీ పేరు సీఈఓగా అనౌన్స్ చేయించాను. ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి సార్. సార్ సార్ ఏమైంది సార్? నేను ఆనందపడేది దీనికి కాదు. వదలరా, చస్తాడు. వదలరా. ఇక్కడ నేను గుండె పగిలి చేస్తున్నాను. ఇలాంటప్పుడు వచ్చేవాడగాలి. సార్ మీకేం కావాలో నాకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. సారీ సార్, మీకేం కావాలో చెప్పండి. నాకు సిరి కావాలి. సిరి అంటే రిషి గారి భార్య? అవును సార్, ఆమె గర్భిణి. అందులో రిషి గారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా. అయితే ఆమెను కావాలనుకోవడం వల్ల మీకే వస్తుంది. కరెక్ట్గా అడిగావు హనుమంతు. అదే అర్థం కాక చస్తున్నాను. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? తన వల్ల నాకు 2 లాభాలు. 1 నా ప్రేమ, 2 ఈ ఆస్తి. పెళ్ళైన దాంతో ప్రేమేంట్రా? ఆ ప్రేమ వలన ఆస్తి లాభం ఏంటి? అమ్మా, నేను సిరిని ప్రేమించి నా దాన్ని చేసుకుంటే రేపటి రోజున ఏదైనా లీగల్ ప్రాబ్లం వచ్చినా ఆ ఆస్తి ఎక్కడికి పోదు కదా. సార్ మీది మామూలు మైండ్ కాదు సార్, మాస్టర్ మైండ్. రేయ్, సిరి మీద నీ ప్రేమ వ్యామోహం అనుకున్నాను, కానీ ఆ ప్రేమ వెనుక ఇంత వ్యూహం ఉంటుందని అనుకోలేదు. అమ్మా ప్లీజ్, సిరి మీద నాది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ గెలిస్తే బోనస్గా ఆస్తి వస్తుంది అంతే. సార్ మీ మనసు తెలుసుకున్నాను సార్. హనుమంతు, ఇప్పుడు నువ్వు నా మనసు తెలుసుకుని ఏం ఉపయోగం? అదేంటి సార్, మీకోసం పనిచేయాలంటే మీ మనసు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సిరి గారిని మీతో కలిపే ప్లాన్ వర్కౌట్ చేస్తాను. హనుమంతు,
తొందరపడద్దు. నువ్వు నా మనసు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు ఆ సిరి ఎక్కడుందో తెలుసుకో. సార్, ఇంక మీరు సిరి గారి విషయం మర్చిపోండి. హనుమంతు, ఇంకోసారి సిరిని మర్చిపోమని అంటే నీ గురించి మీ ఫ్యామిలీ వాళ్ళు మర్చిపోయేలా చేస్తా. సార్, నేనన్న ఉద్దేశం వేరు సార్, మీరు అనుకుంటుంది వేరు. ఉద్దేశం ఏదైనా ఇంకోసారి అలా మాట్లాడితే నా ఆన్సర్ వినడానికి నువ్వుండవు, గుర్తుంచుకో. సరే సార్, సిరి గారు ఎక్కడున్నారో వెతికి మరి నేను కనుక్కుంటాను సార్. ఆ ఇన్ఫర్మేషన్తోనే ఈసారి మీ ముందుంటాను సార్. శ్రీ, నీకోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కళ్ళ నిండా ప్రేమను నింపుకొని ఎదురు చూస్తున్నాను. ఎక్కడున్నావు సిరి? ఈ సంవత్సరం సీతారాముల వారికి వస్త్రాలను సిద్ధం చేయటానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా సంతోషం. సీతారాముల వారికి వస్త్రాలను నేసే అదృష్టం మీరందరూ సుబ్బయ్య గారు చెప్పిన డిజైన్ని అర్థం చేసుకుని ఆయనకు నచ్చే విధంగా డిజైన్ చేసి తీసుకొచ్చారు అనుకుంటున్నాను. నరసయ్య, వీళ్ళందరూ తెచ్చిన డిజైన్ పేపర్లను తీసుకో. సరేనండి అయ్యా. ఆగో, ముందు ఊరోళ్ళు, తర్వాతే బయటోళ్ళు. ఎవరైతే ఏంటే ఇవ్వనివ్వవే. నువ్వు ఆగే సోదమ్మా. సుబ్బయ్య గారికి మన డిజైనే నచ్చుద్ది. ఎందుకు బయట వాళ్ళొచ్చి టైం వేస్ట్ చేసుకుంటారు? అందరూ మీ పేపర్ల మీద మీ పేర్లను రాశారు కదా? అందరూ రాశారు ప్రెసిడెంట్ గారు. చూడండి. ఇదేంటి, సుబ్బయ్యకి ఏ ఒక్క డిజైను నచ్చట్లేదు? ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఒక డిజైన్ ఉందండి. నరసయ్య, వెళ్ళి ఆ పేపర్ తీసుకురా. ఈ అమ్మాయి డిజైన్ ని సుబ్బయ్య గారు అంగీకరించారు. జ్యోతి, ఈ అమ్మాయి నీ తరఫునే కదా? అవునండి. అయితే ఈ డిజైన్ లో చీరని సాయంత్రం లోపు నెయ్యాలి. అలాగేనండి. నా ఊరొచ్చి నాకొచ్చే అదృష్టాన్ని కూల్చేశావు కదే. ఈ యాదమ్మంటే ఏంటో చూపిస్తా. నీలో లేనిదేది లేదు, వృధా పోదు నీ తర్ఫీదు, నిన్ను నువ్వే హులివై మలచుకో.
శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే విజయం లేదు. పట్టుదలతో లక్ష్యం గెలుచుకో. ఇష్టమై నడిపించే ఇంధనం, నిష్టగా కదలడమే నీ బలం. కష్టమైన విరమించని గుణం, గెలిచే లక్షణం. గెలుపుకై ప్రాణాలై దూపనం, ఓటమిని ఓడిస్తూ ప్రతి క్షణం. ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం. ఇందాక వచ్చావు కదా, కొంచెం పర్లేదు పదా. యుద్ధంలో గాయాలే కదా రేపటి కదా. రేపటి 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 కదా, రెప్పలు దాటిన రేపటి కదా. రెక్కలు సాచిన రేపటి కదా, ఎగరవే అలా. రేయ్, ఏంట్రా పొద్దున్నే కదా ఎక్సర్సైజ్ చేసావు, మళ్ళీ ఏంటిది? ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. అర్థం కాకపోతే ఎక్సర్సైజ్ చేసి ఉపయోగమేంటి? నాకు తెలీదు, కానీ బాడీ స్ట్రెస్తో మైండ్ స్ట్రెస్ తగ్గించుకుందామని. ఎందుకురా అనవసరమైన స్ట్రెస్ తీసుకుంటావు? మనకిప్పుడు బోలెడని బిజినెస్లున్నాయి, విలాసవంతమైన సౌకర్యాలున్నాయి. ఇంకా ఇవి చాలకపోతే చక్కగా ఏ స్విట్జర్లాండో అమెరికాను వెళ్ళి ఎంజాయ్ చేసిరా. అమ్మా, నాకు ఎంజాయ్మెంట్ స్విస్లోనూ అమెరికాలోనూ లేదు, సిరి దగ్గరుంది. సిరికి మించిన ఆనందం నాకింకొకటి లేదు. సిరి తప్పించి నాకిప్పుడు ఏ లక్ష్యమూ లేదు. అబ్బా, సిరి 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 ఏంట్రా నీ సిరి గోలా? కాస్త ఆపుతావా? అయినా నీకిక ఏ ఆడది దొరకలేదా? ఏం బావుంటుందిరా అది? దానికి మొగుడున్నాడు. అంతేకాకుండా గర్భంతో ఉన్నదాన్ని ఎలా ఇష్టపడ్డావురా? అమ్మా, కేవలం అమ్మవని వదిలేస్తున్నాను, లేకపోతే ఏం చేసేవాణ్ణో కూడా నాకే తెలీదు. ఇంకొకసారి నా ప్రేమ విషయంలో నువ్వు ఇలా మాట్లాడితే నేను నిన్ను అమ్మ అని కూడా మర్చిపోతాను. రేయ్, కష్టపడి వాళ్ళని నమ్మించి గొంతు కోసి ఆస్తిని సంపాదించింది నీ లైఫ్ని సెటిల్ చేయడానికిరా. నీకేమో ఆ సిరి పిచ్చి పట్టింది. ఛ! ఎక్కడున్నావు సిరి? నన్ను విడిచి ఎంత దూరం వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా నేను నిన్నొదలను. చివరికి నువ్వు చేరాల్సింది ఉండాల్సింది నాతోనే. చీర ఎంత బావుందో. సిరి, నా మగ్గం మీద ఇంత అందమైన డిజైన్ ఉన్న చీర ఇంతవరకు ఎప్పుడూ నేయలేదు. జ్యోతి గారు, నాదేముంది, అంత మీ ప్రోత్సాహమే. నా ప్రోత్సాహం ఏముంది? అంతా నీ టాలెంట్. ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్నవాళ్లు కూడా డిజైన్ చేసినా సరే ఇంత గొప్పగా డిజైన్ రాదు. దీనంతటికీ కారణం నా కష్టంతో పాటు మీ కష్టం, గంగవ్వ కష్టం కూడా. ఇదేదో భలే ఉందే. నువ్వు ఆ డిజైన్ వేసి చీర నేసావు, జ్యోతి సాయం చేసింది, మధ్యలో నేనేం చేశా? మమ్మల్ని కలిపింది నువ్వే కదా. నాలో బాగా డిజైన్ చేయగలిగే శక్తి ఉందని గుర్తించింది నువ్వే కదా. సరే, నన్ను తర్వాత పొగడొచ్చు. వెళ్ళి వస్త్రాలు పూర్తయిన విషయం రచ్చబండ దగ్గర పెద్దలకు చెప్పాలి. అవును సిరి, వెళ్దాం పదా. రండి. అనుకున్న ప్రకారం సీతారాముల వారికి వస్త్రాలు తయారయ్యాయి. రేపు ఉగాది పర్వదినాన ఈ చీరని ఊరేగింపుగా జ్యోతి మగ్గం నుంచి సీతారాముల గుడి దగ్గరికి తీసుకురావాలి. అలాగేనండి. మీరు వస్త్రాలు తెచ్చిన తర్వాతే
ఆ వస్త్రాలను మహాతల్లి సీతాదేవికి రాముల వారికి సమర్పించి పూజ మొదలు పెడదాం. పూజ సమయానికి గుడి దగ్గరికి ఈ వస్త్రాలు తీసుకునొస్తా. రేపు ఉదయం ఊరి జనం అందరూ మీ ఇంటికి వస్తారు. అక్కడి నుంచే వస్త్రాలని ఊరేగింపుగా సీతారాముల వారి గుడికి తీసుకురావాలి. అలాగేనండి. నేహా పేరు మీదున్న ఆస్తి మొత్తం సిరికి రాసివ్వడానికి నేహా ఒప్పుకుంది. నా మేనల్లుడు ఆ నేహా చేత ఆస్తిని సిరి పేరు మీదకి రాయించేస్తున్నానని చెప్పాడు. ఆ నేహా రాసిందో లేదో ఆస్తి నా కూతురుకొచ్చేస్తే ఇంకా పిచ్చిది ఎటువంటి బాధలో పడాల్సిన అవసరం ఉండదు. అసలక్కడ నా కూతురి పరిస్థితి ఎలా ఉందో ఏంటో.